హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1509. ఈరోజు డేట్ 3rd February 2020. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ అప్డేట్లో నేను మీకు మంచి 2 డీల్స్ చెప్తాను. ఒకటి బజాజ్ ఐరన్ బాక్స్ ఉంది, రెగ్యులర్గా 799, 899 ఇలా ఉంటుంది, 499కి వస్తుంది. మంచి డీల్లో ఉంది, ఒక లుక్ అయితే వెండి. లింక్ ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. అండ్ ఇక రెండోది సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ 47mm. ఇది 40,999కే లాంచ్ అయింది. అండ్ ఇది ఇప్పుడు అరౌండ్ 10,000 రూపాయలకు వస్తుంది. ఏకంగా 13,000 రూపాయల వరకు కార్డ్ ఆఫర్ వస్తుంది. బట్ ఇది సెలెక్టెడ్ అకౌంట్స్కి వస్తుంది ఫ్లిప్కార్ట్లో. అప్పుడప్పుడు ఎక్స్పైర్ అవ్వచ్చు, మళ్ళీ రావచ్చు. యాక్టివ్గా ఉండండి. నేను మీకు 4 ఏం పోస్ట్ చేశాను డీల్స్ ఛానల్లో. అండ్ ప్రజెంట్గా కూడా అవైలబుల్గా ఉంది. కావాలనుకుంటే దీంట్లో ఇది ఎక్సలెంట్, ఇది ఫ్లాగ్షిప్ గ్రేడ్ వాచ్. మీకు అరౌండ్ 10,000 రూపాయలు అంటే సూపర్ డీల్. ఇది లిమిటెడ్ అకౌంట్స్ అండ్ లిమిటెడ్ లొకేషన్స్లో కూడా ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ లక్ అనమాట. సో అది మీరు అర్థం చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఇలాంటి డీల్స్ వస్తూ పోతుంటే, ఛానల్ యాక్టివ్గా ఉంటే ఇలాంటి లూట్ డీల్స్ అని తెలుస్తూ ఉంటే ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చూసేద్దాం. ఫస్ట్ మనకి హానర్ నుంచి. హానర్ మళ్ళీ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 1 year అవుతుంది అనుకుంటా కదా. సో మళ్ళీ ఇంకొక కొత్త ఫోన్ తీసుకురాబోతుంది. ఈసారి ఎక్స్ సిరీస్లో తీసుకురాబోతుంది. సో దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది ఈరోజు అమెజాన్ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు చాలా ఫోన్స్ ఈ మంత్లో లాంచ్ అవుతాయి. ఎందుకు లాంచ్ అవుతాయి అంటే నెక్స్ట్ మంత్లో మీకు సేల్స్ ఉంటాయి. సో అందుకని ఇప్పుడే ముందుగా చాలా ఫోన్స్ బల్క్గా లాంచ్ అవుతూనే ఉంటాయి. అండ్ వీళ్ళు కూడా ఇయర్లీ ఎప్పుడో ఒకసారి సేల్ని టార్గెట్ చేస్తూ లాంచెస్ చేస్తున్నారు. హానర్ వాళ్ళు ఒక కంటిన్యూస్గా లేకపోతే ఒక ఫిక్స్డ్గా స్టాండర్డ్గా వీళ్ళు వర్క్ చేయట్లేదు. సేల్స్ ఉన్నప్పుడు మాత్రమే చూసుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నారు. అండ్ వీళ్ళకి సంబంధించిన సర్వీస్ సపోర్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. ఆలోచించుకొని తీసుకోండి వీళ్ళ ఫోన్స్. ఎట్ ద సేమ్ టైం మంచి డిస్కౌంట్స్ వస్తాయి. ఎట్ ద సేమ్ టైం హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అలా అనుకున్నప్పుడు చూసుకోండి. సో ఇది కూడా ఏదో కొత్త ఫోన్ ఒకటి రాబోతుంది, హానర్ X9C అని చెప్పి. స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్తో ఇది అరౌండ్ 20,000, 25,000 దాకా పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ మనకి ఓలా నుంచి. ఓలా ఈరోజు ఇంకొక కొత్త జనరేషన్ స్కూటర్స్ లాంచ్ చేస్తుంది. మామూలు స్కూటర్స్ కాదు. రీసెంట్గా లాస్ట్ 1 year 2 yearsలో ఈ ఎస్ సిరీస్లో ఉన్న ఏవైతే స్కూటర్లు ఉన్నాయో వీటి గురించి హెవీ ఇష్యూస్. అండ్ ఒక్కొక్క సర్వీస్ సెంటర్లో 20,000-30,000 స్కూటర్లు అట్లా స్క్రాప్ కింద పడేసినవి అయితే ట్విట్టర్లో ఈ మధ్య బాగా రచ్చరచ్చైంది ఈ ఓలా స్కూటర్ల గురించి. అండ్ అగైన్ ఈరోజు జనరేషన్ 3 థర్డ్ జనరేషన్ స్కూటర్స్ లాంచ్ చేశారు వీళ్ళు. దీంట్లో 4 స్కూటర్లు ఉన్నాయి. S1X జనరేషన్ 3 80,000 పెట్టారు. S1X ప్లస్ ఏమో 1,08,000 పెట్టారు. S1 ప్రోనేమో 1,15,000 పెట్టారు. S1 ప్రో ప్లస్ ఏమో 1,55,000 పెట్టారు. సో చూసుకోండి, ఈ ఈవీ స్కూటర్స్లో పర్టికులర్గా ఓలాలో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. దాని తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ వీళ్ళ నుంచి ఒక బైక్ కూడా రాబోతుంది. దీని పేరు రోడ్ స్టార్ ఏదో ఉంది దీని పేరు. దీని గురించి కూడా వీళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారు. ఇది సూన్ ఇది కూడా లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి. నథింగ్ వాళ్ళు March 4వ తారీఖున ఫోన్ 3A సిరీస్ లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ డిజైన్ వీళ్ళు నిన్న రివీల్ చేశారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తుంది డిజైన్. అండ్ దీనికి సంబంధించి ఒక ఇమేజ్ కూడా లీక్ అయిపోయింది. అంటే అక్కడ డిజైన్లో ఉన్న దాని తగ్గట్టుగా వీళ్ళు డిజైన్ చేసినట్టున్నారు దీన్ని. సో ఈ డిజైన్ ప్రకారం చూస్తుంటే మనకి పిక్సెల్ ఫోన్స్ డిజైన్ లాగా కనిపిస్తుంది. 2 కెమెరాల పక్కన ఇంకొక కెమెరా ఉంటుంది. అండ్ ఒక టెలిఫోటో లెన్స్ దీంట్లో ఉండబోతుంది 3 కెమెరాస్లో. అండ్ ఫోన్ సిరీస్ మాత్రం ఈసారి కొంచెం బెటర్ సాలిడ్ స్పెసిఫికేషన్స్తో రాబోతున్నట్టుంది. ఎందుకంటే టెలిఫోటో లెన్స్ కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు కాబట్టి చూడాలి మరి ప్రైజింగ్ ఎంత పెడతారనేది సూన్ తెలుస్తుంది. నెక్స్ట్ మనకి పిక్సెల్ నుంచి, అంటే గూగుల్ నుంచి. గూగుల్ వాళ్ళు పిక్సెల్ 9Aని March 19వ తారీఖున అఫీషియల్గా సేల్లోకి తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ లీక్ అయిపోయినాయి. అండ్ దీని ప్రైజింగ్ కూడా దగ్గర మన ఇండియన్ కరెన్సీలో హెవీగానే ఉంటుంది. లాస్ట్ ఇయర్ లాగే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బట్ మళ్ళీ మీకు బిగ్ బిలియన్ డేస్ ఇప్పుడు మార్చ్లో లాంచ్ అయితే మళ్ళీ బిగ్ బిలియన్ డేస్ వచ్చేటప్పటికి, అంటే సెప్టెంబర్ అక్టోబర్ వచ్చేటప్పటికి మీకు మంచి డిస్కౌంట్లో నియర్లీ 50% డిస్కౌంట్లో వస్తూ ఉంటుంది. అప్పుడు చూసుకోవాలి. పిక్సెల్ ఫోన్స్ అంటే బిగ్ బిలియన్ సిరీస్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. దీంట్లో మీకు 6.28 inches 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED స్క్రీన్ ఉంటుంది. Tensor G4 ఉంటుంది, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. బ్యాక్ సైడ్ 48+13 అండ్ మీకు ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ ఉంటుంది. 5100 mAh వరకు బ్యాటరీ, 20 watts వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ఫోన్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు ఈరోజు ఢిల్లీలో రియల్మీ P3 సిరీస్ని వీళ్ళు షోకేస్ చేశారు. దీంట్లో మనకి 2 ఫోన్స్ ఉండబోతున్నాయి, P3 అలాగే P3 Pro. అండ్ దీనికి సంబంధించి కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ సూన్ ఇది
లాంచ్ కాబోతుంది. చెప్పా కదా మార్చ్లో సేల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు చాలా ఫోన్స్ లాంచ్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో వాళ్ళు కూడా పోకో F7 తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి కొన్ని కన్ఫర్మేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. మార్చ్లో సేల్స్ తగ్గట్టుగానే వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నట్టున్నారు. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో వాళ్ళు X200 సిరీస్లో ఇంకొక కొత్త ఫోన్ని యాడ్ చేయబోతున్నారు. ఇది మార్చ్ లేదంటే ఏప్రిల్ మంత్లో లాంచ్ కావచ్చు. అండ్ ఏదైతే మనం గ్లోబల్గా ఇది రాదేమో అనుకున్న ఫోన్ ఏదైతే ఉందో మినీ X200 Pro మినీ ఏదైతే ఉందో దీన్ని తీసుకురాబోతున్నట్టు కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. మరి దీన్ని తీసుకొస్తారా, X200 అల్ట్రా అలాంటిది ఏమైనా తీసుకొస్తారా అని మాత్రం వెయిట్ చేయాలి. మార్చ్ ఆర్ ఏప్రిల్లో ఈ ఫోన్ అనేది లాంచ్ కాబోతుంది. ఈరోజు యాప్ ఆఫ్ దిలో కూడా మీకు ఒక యూస్ఫుల్ అప్లికేషన్ ఉంది, మీకు స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. రెజ్యూమే బిల్డర్ ప్రో, ఇది రెగ్యులర్గా 480 రూపాయలు, ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ, 480 రూపాయలు సేవ్ అవుతాయి. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. యాప్ లింక్ కాదు, వీడియో లింక్ షేర్ చేయండి. అట్లనే మనకు 10 మంది సబ్స్క్రైబర్లు పెరుగుతారు. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగా తీసుకోండి. దిస్ ఈస్ ద సైనింగ్ ఆఫ్. జై హింద్.